ఈరోజు ఎగ్ కర్రీ తయారు చేసుకున్నాం. ముందుగా ఒక 5 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకున్నాం. 2 ఉల్లిగడ్డలు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు పెరుగు, గుప్పెడు పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లము, ఎల్లిపాయలు. ముందుగా ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఎగ్స్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకుంటే కారము, ఉప్పు, మసాలాలు మంచిగా పడతాయి. ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. అలా ఎగ్స్ మొత్తం అలా పెట్టుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరగాలి. ఈ తరిగిన పచ్చిమిర్చి కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఎగ్స్ మాడుకోకుండా, అడుగట్టుకోకుండా ఒక చిటికెడు పసుపు వేసుకున్నామంటే చాలా మంచిగా వేగుతాయి. చిన్నగా మెల్లిగా ఎగ్స్ని అలా తిప్పాలి. మనం పసుపు వేసుకున్నాం కాబట్టి అడుగంటుకోకుండా చాలా బాగా ఎగ్స్ దోరగా వేగాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీలు కూడా దాంట్లోనే వేసుకొని చిన్నగా అటు ఇటు కలుపుతూ త్వరగా వేయించుకోవాలి. పల్లీలు మాడితే టేస్ట్ మారిపోతుంది. ఒక గిన్నెలోకి తీసుకోవాలి పల్లీలు కూడా. నేనైతే ఇక్కడ మిక్సీ గిన్నెలో వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఆ నూనెలోనే వేయించుకోవాలి. అలా అటు ఇటు తిప్పుతూ మాడకుండా వేయించుకోవాలి. అందులోనే 2 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. 3 ఎల్లిపాయలు తీసుకున్నాను నేనైతే. అవి కూడా ఒక దోరగా వచ్చేలా వేయించుకోవాలి. కరివేపాకు ఒక 2 రెమ్మలు అందులో వేసుకోవాలి. కరివేపాకు కూడా వేయించుకోవాలి. మాడుకోకుండా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. గ్యాస్ ఆఫ్. ఒక అల్లం ముక్క సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన అల్లం ముక్కలు
మిక్సీ జార్‌లో ఏసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఒక కళాయి పెట్టుకొని నూనె వేడి కోసం ఒక పచ్చిమిర్చి, తాలింపు గింజలేసుకోవాలి. అవన్నీ మగ్గాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ దాంట్లో కళాయిలో వేయాలి. వేసి చిన్నగా అటు ఇటు తిప్పుతుండాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి మళ్ళీ. ఇందాక మనం ఎగ్స్ ఫ్రై కావటం కోసం వేసాము. ఇప్పుడు కూర కోసం ఉప్పు సరిపడా వేసుకోవాలి. పసుపు మంచిగా పచ్చివాసన పోయేలా అలా తిప్పాలి. ఇప్పుడు ఎగ్స్ కూడా అందులో వేసుకోవాలి. చిన్నగా అటు ఇటు తిప్పుతుండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టవద్దు. సిమ్‌లోనే పెట్టాలి. ఇప్పుడు మసాలా పొడి ఒక స్పూను వేసుకోవాలి. మసాలా పొడి కూడా కలిసేలా అటు ఇటు మంచిగా కలిసేలా తిప్పాలి. కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.